ఏవండోయ్! ముద్దపప్పు, చింతకాయ పచ్చడంటే మీకు కూడా ఇష్టమేనా? అయితే చూడండి. ఒక బాండీలో కొద్దిగా నూనె వేసుకొని, గుప్పెడు వేరుశనగ గుళ్ళు, అలాగే గుప్పెడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. దానిలో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోండి. ఆరిన తర్వాత మిక్సీ వేసేసేయండి. మిక్సీ వేసిన తర్వాత దీంట్లో ఓ 2 గరిటెలు చింతకాయ పచ్చడి కలుపుకోండి. మీకు జాడీలో ఉంటది కదా చింతతొక్కు, అది కలుపుకోండి. దీన్ని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. దీంట్లో ఉప్పు అవసరం ఉండదు. ఆల్రెడీ చింతతొక్కులో ఉప్పేసి పెడతాం కదా మనం. దీనికి తాలింపు పెట్టుకోండి. కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలేసుకొని తాలింపు పెట్టేసుకోండి. అంతే. దీన్ని కాస్త అన్నం పెట్టుకొని, కాస్త ఒక స్పూన్ ముద్దపప్పు, ఒక స్పూన్ చింతకాయ పచ్చడేసుకొని, కాస్త నెయ్యేసుకొని తింటే ఆ మజానే వేరండి. మీరు కూడా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి.